హలో గైస్, మళ్ళీ మార్కెట్స్లో ఫాల్ రాబోతున్నా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. H1B వీసా ఫీజ్ అనేది హైక్ చేశారు. సో ఇది మనకి కొంత ఐటీ స్టాక్స్ కొంత నెగిటివ్ అనమాట. దాని గురించి డిస్కస్ చేద్దాం. PGL షేర్ గురించి చాలామంది అడుగుతున్నారు, దాని గురించి డిస్కస్ చేద్దాం. VPRPL షేర్ చాలామంది హోల్డ్ చేస్తున్నాం, కంటిన్యూస్ ఫాల్ అవుతుంది, ఎందుకు పడుతుందని రీజన్స్ అడుగుతున్నారు, దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఇంకొన్ని స్టాక్స్ లైక్ HCL టెక్, ట్రెంట్, CG పవర్, ఇంకొన్ని స్టాక్స్ గురించి అడిగారన్నమాట లాస్ట్ వీడియోలో, వాటి గురించి డిస్కస్ చేద్దాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్స్ గురించి డిస్కస్ చేసే ముందు H1B వీసాని ఫీజుని హైక్ చేస్తున్నాం అని చెప్పేసి సో న్యూస్ అనేది వచ్చిందనమాట. ట్రంప్ కొంత ఫీజుని హైక్ చేస్తున్నాం సో అని చెప్పేసి ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో ఇది కొంత ఐటీ స్టాక్స్కి కొంత నెగిటివిటీ అనమాట. మనకి మండే కొంత ఐటీ స్టాక్స్ ఫాల్ ఉండే ఛాన్స్, అది కూడా 1 డే డెడ్ లైన్ ఇచ్చారనమాట. సో ఇది కూడా కొంత నెగిటివ్ న్యూస్ అనమాట మార్కెట్కి. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే మన మార్కెట్స్ చూస్తే కనుక సో ఏదైతే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి కొంత ఫాల్ అనేది కనిపిస్తుంది. అంతేకాకుండా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక గిఫ్ట్ నిఫ్టీ కూడా కొంత సైడ్ ఏదైతే 65 పాయింట్స్ డౌన్లోనే మనకి క్లోజింగ్ ఇచ్చింది కదా. ఒకవేళ ఫాల్ అయితే కనుక మనకి నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్స్ 25,150, 25,000 లెవెల్స్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఫర్దర్గా ఈ లెవెల్ బ్రేక్ అయితే కనుక ఫర్దర్ ఫాల్ మళ్ళీ కూడా మార్కెట్లో ఉండే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి సింపుల్ నిఫ్టీ అనాలిసిస్. అలాగే చాలామంది కొన్ని స్టాక్స్ గురించి అడుగుతున్నారు. ఫస్ట్ స్టాక్ PGL అనమాట. సో PGL స్టాక్ ప్రజెంట్ అయితే కనుక బ్యాడ్ న్యూస్ వల్ల ఆల్మోస్ట్ 800 లెవెల్స్ తగ్గించి కంటిన్యూస్ ఫాల్ తర్వాత స్టాక్ కంప్లీట్ సైడ్ వేస్ వెళ్ళిపోయింది. బయ్యస్ ఏమీ కనిపించట్లేదు. మీరు లాస్ట్ 10 డేస్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అంత బయ్యస్ ఏమీ కనిపించట్లేదు. బెటర్ వెయిట్ చేయండి. 600 అబోవ్ సస్టైన్ అయితే యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ప్రజెంట్ అయితే కనుక అంత బయింగ్ ఆపర్చునిటీ ఏం కనిపించట్లేదు గైస్. అలాగే చాలామంది రిలయన్స్ షేర్ గురించి అడుగుతున్నారు అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ మనం ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ హై లెవెల్స్ నుంచి పడిపోయినప్పుడు కూడా డిస్కస్ చేసాం. సో మన వీడియోస్ కంటిన్యూస్ ఫాలో అయితే కనుక సో మీకు ఈ రీజన్లో మనం డిస్కస్ చేసాం. అక్కడి నుంచి మంచి ర్యాలీ కనిపించింది. ఆల్మోస్ట్ 1550 లెవెల్ తర్వాత మళ్ళీ కూడా ఫాల్ అనేది కనిపిస్తుంది. మళ్ళీ మార్కెట్లో కొంత ఫాల్ ఉండొచ్చు. సో స్ట్రాంగ్ సపోర్ట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో ఒకవేళ 1300 నుంచి 1350 రీజన్లో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1100 నుంచి 1150 రీజన్ మంచి లెవెల్స్ అనమాట. ఒకవేళ రిలయన్స్లో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఈ 2 రీజన్స్ మంచి లెవెల్స్ గైస్. అలాగే నెక్స్ట్ జియో ఫైనాన్స్ గురించి అడుగుతున్నారు అనమాట. జియో ఫైనాన్స్ రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 200 లెవెల్స్ తగ్గించి చాలా బాగా పెరిగింది. ప్రజెంట్ 325 రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తుంది. 325 నుంచి 330 రీజన్ రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తుంది. హై లెవెల్స్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయకండి, బెటర్ వెయిట్ చేయండి ఫాల్ కోసం. 280 లెవెల్స్ మంచి లెవెల్స్ అనమాట. జియో ఫైనాన్స్ ఆల్రెడీ హోల్డ్ చేస్తుంటే బెటర్ హోల్డ్ చేయడం బెటర్ గైస్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఎటర్నల్ స్టాక్ గురించి జొమాటో షేర్ గురించి అడుగుతుంది అనమాట. జొమాటో ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. ఫర్దర్గా కూడా మనకి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. మార్కెట్స్ కొంత సపోర్ట్ చేస్తే కనుక 350 నుంచి 360 లెవెల్స్ అప్కమింగ్కి వెళ్ళే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది గైస్. అలాగే ఈవెన్ స్విగ్గీ కూడా మనకి రీసెంట్ టైమ్స్లో బాగా పడిన తర్వాత సో స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. ఎప్పుడైతే ఈ రీజన్ బ్రేక్ అయిందో అక్కడి నుంచి కంటిన్యూస్ అప్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. సో ప్రజెంట్ అయితే కనుక 450 లెవెల్ బ్రేక్అవుట్ అనేది కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ వ్యూ అయితే కనుక స్విగ్గీని అవాయిడ్ చేయండి. బెటర్ మనకి జొమాటోలో కొంత ఫండమెంటల్స్ డీసెంట్ ఉన్నాయి. ఈ 2 స్టాక్స్ అయితే కనుక జొమాటోకి వెళ్ళడం బెటర్ గైస్. సో 500 లెవెల్ మనకి ఒకవేళ 450 పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక మార్కెట్స్ కొంత సపోర్ట్ చేస్తే 480 to 500 మనం ఎక్స్పెక్ట్ అయినా చేయొచ్చు గైస్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి HCL టెక్ గురించి అడిగారన్నమాట. మనం ఇందాకే డిస్కస్ చేసాం. H1B వీసా ఎప్పుడైతే ఫీజ్ కనుక హైక్ చేస్తే కనుక ఖచ్చితంగా మనకి ఐటీ స్టాక్స్లో మళ్ళీ కూడా ప్రాఫిట్ బుకింగ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఫర్దర్గా కొంత 1 or 2 డేస్ మనకి ఫాల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. మనకి స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అబ్జర్వ్ చేస్తే కనుక 1350 నుంచి 1400 నియర్ బై సపోర్ట్ రీజన్ అనమాట. మన ప్రీవియస్గా కూడా ఈ రీజన్ నుంచే స్ట్రాంగ్గా మనకి రివర్సల్ వచ్చింది. సో ఈ రీజన్ నుంచే మళ్ళీ కూడా రీసెంట్గా కూడా మనకి 1400 నుంచి రివర్సల్ వచ్చింది. ప్రజెంట్ పడుతుంది, మళ్ళీ కూడా పడే ఛాన్స్ ఉంది. బెటర్ ఈ రీజన్స్ కోసం వెయిట్ చేయండి, అక్కడ అక్యుములేట్ చేసుకోవడం బెటర్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక. అలాగే ప్రాజ్ ఇండస్ట్రీస్ షేర్ గురించి అడుగుతున్నాం అనమాట. ప్రాజ్ ఇండస్ట్రీస్ కంటిన్యూస్ ఫాల్ ఆల్మోస్ట్ 850 నుంచి కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. స్టిల్ ఓవరాల్ ట్రెండ్ కూడా మనకి ఏదైతే నెగిటివ్ ఉంది. ప్రీవియస్గా మనకి ఏంటంటే కనుక సో ఏదైతే షుగర్ స్టాక్స్కి కొంత ఎథనాల్ బ్లెండింగ్ ఆపారని చెప్పారు, బట్ మళ్ళీ కూడా సో ఎథనాల్ బ్లెండింగ్ చేసుకోవచ్చు అని కూడా కొంత న్యూస్ వచ్చింది. సో ఇది కొంత పాజిటివ్ న్యూసే, బట్ స్టాక్లో అయితే కనుక స్టిల్ ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూ అవుతుంది. సో 300 నుంచి 330 రీజన్ బెటర్. మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేస్తాం. ఒకవేళ ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకుంటే 400 అలాగే 300 నుంచి 330 రీజన్ సో స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ రీజన్లో చాలా టైం మార్కెట్ సస్టైన్ అయింది. ఈ పర్టికులర్ స్టాక్ అనేది ఈ రీజన్లో చాలా టైం సస్టైన్ అయింది గైస్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 1 to 2 ఇయర్స్ సస్టైన్ అయింది. ప్రజెంట్ ఫాల్ కనిపిస్తుంది. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే బెటర్ వెయిట్ ఫర్ రివర్సల్, లేదనుకుంటే 300 నుంచి 330 రీజన్స్ దాకా వెయిట్ చేయడం బెటర్ గైస్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి సోనా క్యామ్స్ గురించి అడుగుతున్నారు. ఈ పర్టికులర్ స్టాక్ కూడా సో కంటిన్యూస్ ఫాల్ తర్వాత కంప్లీట్ సైడ్ వేస్ నడుస్తుంది అనమాట. 450 నుంచి 460 రీజన్ స్ట్రాంగ్ ఏదైతే రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. సో బెటర్ వెయిట్ చేయండి. ఈ రీజన్ కోసం బ్రేక్ అయిన తర్వాత మాత్రమే అక్యుములేట్ చేసుకోవడం బెటర్ గైస్. సైడ్ వేస్లో ఉంది, అవాయిడ్ చేయండి. అలాగే నెక్స్ట్ CG పవర్ గురించి అడుగుతున్నారు అనమాట. లాస్ట్ వీడియోలో అడిగారు. మంచి బ్రేక్అవుట్ తర్వాత ఆల్మోస్ట్ 700 బ్రేక్అవుట్ తర్వాత ఆల్మోస్ట్ మనకి చాలా మంచి ర్యాలీ కనిపించింది. ప్రజెంట్ 800 రెసిస్టెన్స్ కనిపిస్తుంది గైస్. సో లాంగ్ టర్మ్ పర్పస్
పర్పస్ కోసం మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ పర్టికులర్ స్టాక్ 600 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడే డిస్కస్ చేసాం. ప్రజెంట్ కొంత బాగా పెరిగింది కాబట్టి పడే ఛాన్స్ ఉన్నాయి, బెటర్ వెయిట్ చేయండి. మళ్ళీ 700 అలాగే 600 లెవెల్స్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఈ 2 రీజన్స్ మంచి రీజన్స్. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే కనుక ప్రజెంట్ అవాయిడ్ చేయడం బెటర్ గైస్. సో ఇది మనకి సీజీ పవర్ గురించి అనమాట. అలాగే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ గురించి అడుగుతున్నారు అనమాట. సో 550 ప్రీవియస్గా మనకి 540 నుంచి 550 రీజన్ రెసిస్టెన్స్ రీజన్ అనమాట. సో ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీ ఉంది. సో ఫ్రైడే రోజు మనకి ఈ రీజన్ టెస్ట్ చేసింది. ఒకవేళ అబ్జర్వ్ చేయండి, ఈ రీజన్ బ్రేక్ అయితే అప్పుడు మనకి ఎంట్రీస్ తీసుకోవడం బెటర్ గైస్ షార్ట్ పీరియడ్కి అయితే కనుక. అలాగే నెక్స్ట్ ల్యాన్సర్ స్టాక్ గురించి అడుగుతున్నాను అనమాట. సో ఇటువంటి పంప్ అండ్ డంప్ స్టాక్స్ని అవాయిడ్ చేయండి. సో ఆల్మోస్ట్ స్టాక్ బాగా పెరిగిన తర్వాత కంటిన్యూస్ సెల్ ఆఫ్ తర్వాత ప్రీవియస్గా కూడా ఈ పర్టికులర్ స్టాక్ చూడండి లోవర్ సర్క్యూట్ టెస్ట్ చేసింది. ఇటువంటి స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసి సో లాస్ అవ్వడం కన్నా కూడా బెటర్ అవాయిడ్ చేయడం బెటర్. ల్యాన్సర్ లైన్స్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ అలాగే సాల్జర్ ఎలక్ట్రికల్స్ గురించి అడుగుతాం అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా సో కంప్లీట్ డౌన్ అయిన తర్వాత సైడ్ వేస్ వెళ్ళిపోయింది. సో సైడ్ వేస్ అన్ని ట్రేడ్ అవుతుంది. 800 సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. బెటర్ డీసెంట్ కంపెనీ, బట్ ఏదైతే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ 800 టెస్ట్ చేస్తుంది. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇంత టైం టెస్ట్ చేసింది, రివర్సల్ వచ్చింది. రివర్సల్ వచ్చిన తర్వాత కూడా స్టాక్ కంప్లీట్ సైడ్ వేస్ వెళ్ళిపోయింది అనమాట. సో 800 ఒకవేళ బ్రేక్ అయితే కనుక ఫర్దర్గా పడే ఛాన్స్ ఉంది. సో మ్యాక్సిమం స్ట్రాంగ్ రివర్సల్ వచ్చి 850 పైన సస్టైన్ అయితే అప్పుడు అక్యూములేట్ చేసుకోవడం బెటర్ గైస్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి VPRPL స్టాక్ గురించి చాలామంది అడుగుతున్నారు అనమాట. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ని మేము కొంత హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేసాం, అక్కడి నుంచి కంటిన్యూస్గా పడుతుంది. సో స్టిల్ ప్రజెంట్ కూడా మనకి లిస్ట్ అయిన ప్రైస్ ఆల్మోస్ట్ మనకి 150 లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో, లిస్ట్ అయిన ప్రైస్ బ్రేక్ అయిందో అక్కడి నుంచి కూడా కంప్లీట్ డౌన్ ట్రెండ్ నడుస్తుంది. ఎవ్రీడే కూడా స్టాక్ అనేది కంటిన్యూస్ ఫాల్ కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్స్ ఏంటో డిస్కస్ చేస్తే కనుక ఫండమెంటల్స్ ఓకే డీసెంట్ కంపెనీ అని చెప్పొచ్చు. స్టాక్ కూడా ప్రజెంట్ బాగా పడిన తర్వాత డీసెంట్ వాల్యుయేషన్స్కి అయితే కనుక ఖచ్చితంగా స్టాక్ వచ్చింది. మనం అబ్జర్వ్ చేస్తే కనుక రీజన్స్ ఏంటి స్టాక్లో పడ్డానికి అని చూస్తే కనుక సో ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ప్రీవియస్గా ఏదైతే P&L మనం చూస్తే కనుక సో ప్రీవియస్ కన్నా కూడా సో ఫైనాన్షియల్స్కి కొంత వీక్గా కనిపిస్తుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ప్రీవియస్గా మనకి లాస్ట్ 2024లో మనకి 122 crores నెట్ ప్రాఫిట్ కనిపించింది. అది ఓవరాల్గా డిక్లైన్ అయింది. అంతేకాకుండా అప్కమింగ్ TTM కూడా చూసినా సరే మనకి సో ఫర్దర్ డిక్లైన్ కనిపిస్తుంది అనమాట. ఆపరేటింగ్ ప్రాఫిట్లో కూడా చాలా చేంజ్ వచ్చిందనమాట. ఈవెన్ సేల్స్ కూడా కొంత డిక్రీజ్ అయ్యాయి. సో ఓవరాల్గా సో ఏదైతే P&Lలో కొంత ఫైనాన్షియల్గా కొంత అండర్ పర్ఫామ్ చేయడం వల్ల స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఇన్వెస్టర్ నెగిటివ్ సెంటిమెంట్ చెప్పాం కదా, మనకి ఏదైతే స్టాక్ మేజర్ ఏదైతే లిస్టింగ్ ప్రైస్ దగ్గర కూడా బ్రేక్ అయిందో అక్కడి నుంచి కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపిస్తుంది. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. రీసెంట్గా రెగ్యులేటరీ ఇష్యూస్ కూడా వచ్చాయన్నమాట. మనకి ఎప్పుడైనా ఏదైనా కంపెనీ కొంత ఇన్ఫర్మేషన్ ఏదైతే సెబీకి ప్రియర్గా ఇన్ఫార్మ్ చేయాలి, వీళ్ళు డిలే చేశారన్నమాట. సో డిలే డిస్క్లోజర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ క్రియేటెడ్ సో గవర్నెన్స్ కన్సర్న్స్ అండ్ రెడ్యూస్ ద ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో ఏదైతే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఇవన్నీ కూడా చూస్తారన్నమాట. అందువల్ల స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అంతేకాకుండా ప్రమోటర్స్ సేల్ జరుగుతుంది అని చెప్పేసి సో కొంత న్యూస్ వచ్చిందనమాట. మల్టిపుల్ టైమ్స్ ప్రమోటర్స్ సేల్ చేశారు. బట్ మనకి ఇక్కడ క్వార్టర్స్లో మనకి ఇంకా అప్డేట్ అవ్వలేదు. బట్ ఓవరాల్గా సో ప్రమోటర్స్ సేల్ అనేది కొంత జరుగుతుంది. ఇన్సైడర్ మనకి సెల్ జరుగుతుంది అని చెప్పేసి మేబీ సెప్టెంబర్ క్వార్టర్ మనకి వచ్చినప్పుడు మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అయ్యిండొచ్చు ప్రమోటర్స్ స్టేక్ సేల్ చేయడం వల్ల. బట్ వాళ్ళు స్టేక్ సేల్ చేసింది రీజన్ కూడా నేను చూసాను అనమాట వెబ్సైట్లో. వాళ్ళు ఏంటంటే సో ఏదైతే కంపెనీని ఇంకా సో ఫర్దర్గా ఆ కంపెనీ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడానికి మాత్రమే ప్రమోటర్స్ కొంత స్టేక్ సేల్ చేసామని చెప్పి కొంత న్యూస్ అనేది వచ్చింది. బట్ అది ఎంతవరకు నిజం మనకి అప్కమింగ్ క్వార్టర్స్లో ఏదైతే మనకి సో వాళ్ళు ఆ డేటా వచ్చినప్పుడు మనకు తెలుస్తుందన్నమాట. బట్ ప్రమోటర్స్ సేల్ అయితే కొంత జరిగింది. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయ్యిండొచ్చు స్టాక్లో కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి. సో చాలామంది అడుగుతున్నారు ఈ పర్టికులర్ స్టాక్ని హోల్డ్ చేయాలా లేదా అని అడుగుతున్నారు అనమాట. ఎప్పుడైతే ఫండమెంటల్స్ డీసెంట్గా ఉన్నాయి, మరీ అంత స్ట్రాంగ్ నెగిటివ్ న్యూస్ ఏం లేదు. ఒకవేళ మీరు కొంత రీసెంట్ టైమ్స్లో లైక్ 170, 180 లెవెల్స్ దగ్గర అక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటే బెటర్ వెయిట్ చేయండి. సో 1 or 2 years టైం ఇస్తే కనుక మీ ప్రైస్ దాటి కూడా వెళ్తుంది అనమాట. ఎప్పుడైనా స్టాక్ ఏదైనా కంటిన్యూస్ సెల్ ఆఫ్ కనిపిస్తే కనుక భయపడి సెల్ చేయాల్సిన అవసరం లేదు. ఆ కంపెనీ ఫండమెంటల్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఆ తర్వాత ఏదైతే ఇంటర్నల్ న్యూస్ ఏమైనా ఉందా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ అవి ఏమీ లేకపోతే కనుక సో స్టాక్లో ఆటోమేటిక్ రికవరీ అనేది కనిపిస్తుంది టైం ఇస్తే కనుక. సో ఇది మనకి VPRPL గురించి అనమాట. ఫ్రెష్ ఎంట్రీస్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే స్టాక్ కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉంది, ఫర్దర్గా కూడా పడే ఛాన్స్ ఉంది గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కావేరీ సీడ్స్ గురించి అడుగుతుంది అనమాట. స్టాక్ అయితే కనుక సో ఏదైతే 1200 మేజర్ రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తుంది. అబ్జర్వ్ చేయండి, వెయిట్ ఫర్ రివర్సల్.
రివర్సల్ వచ్చిన తర్వాత తీసుకోండి. ఎందుకంటే ఏదైతే కావడి సీడ్స్ లాంటి స్టాక్స్ ఏంటి అంటే కనుక సీజనల్ స్టాక్స్ అనమాట. సో ఎప్పుడైతే స్వింగ్ ట్రేడింగ్ కోసం పనికి వస్తే బట్ 1200 మేజర్ రెసిస్టెన్స్, సో ఆ రీజన్ బ్రేక్ అవనండి. బ్రేక్ అయిన తర్వాత అక్యుములేట్ చేసుకోవడం బెటర్ గైస్. అలాగే నెక్స్ట్ సుజలాన్ గురించి కూడా అడుగుతుంది అనమాట. సుజలాన్ కూడా సో ఏదైతే రివర్స్లో వచ్చి స్లైడ్ 60 అప్ సైడ్కి వెళ్ళింది, బట్ ఫ్రెష్ ఎంట్రీస్ అయితే కనుక ఖచ్చితంగా 50 నుంచి 55 రీజన్స్ మంచి రీజన్స్ గైస్. బెటర్ వెయిట్ చేయండి. మార్కెట్ కూడా కొంత ఫాలో అయ్యే ఛాన్స్తో, ఒకవేళ ఫాలో అయితే కనుక స్టాక్లో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ట్రెండ్ స్టాక్ గురించి అడుగుతుంది అనమాట. ట్రెండ్ ఆల్మోస్ట్ 8000 అబోవ్ లెవెల్ దగ్గర నుంచి కంటిన్యూస్ పడుతుంది. మల్టిపుల్ టైమ్స్ మనకి 5000 లెవెల్ దగ్గర స్ట్రాంగ్ రివర్సల్ అయితే కనిపించింది గైస్. మల్టిపుల్ టైమ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కూడా రీసెంట్ టైమ్స్లో 5000 అయితే స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. సో ఈ రీజన్ ఒకవేళ బ్రేక్ అయితే ఫర్దర్ డౌన్ ఉండొచ్చు, బట్ ట్రెండ్ లాంగ్ టర్మ్ వ్యూ మంచి కంపెనీ. సో మనకి జూడియో కానివ్వండి, వెస్ట్ లైఫ్ అండ్ సంథింగ్ కంపెనీ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళకి ట్రెండ్ కంపెనీస్ అనమాట. సో ఆ స్టోర్స్ అన్నీ కూడా ట్రెండ్ సంబంధించినవి అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ పర్లేదు, బట్ ఏదైతే టాటా గారు కొంత ఎక్స్పైర్ అయిన తర్వాత కొంత ఏదైతే టాటా గారి కంపెనీస్లో కొంత ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి కామన్ థింగ్ అనమాట. సో పోర్ట్ఫోలియోస్ కొంత స్టేక్ సేల్స్ ఉంటాయి, అవన్నీ కామన్ థింగ్. సో బట్ లాంగ్ టర్మ్ పర్పస్ అయితే కనుక ఈవెన్ ఇట్స్ అ డీసెంట్ కంపెనీ, మంచి కంపెనీ. బట్ ఒకే ప్రైస్ దగ్గర బై చేయకంటే డిప్స్లో యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ పర్టికులర్ స్టాక్ 1000 నుంచి చాలా స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చింది గైస్. కపుల్ ఆఫ్ ఇయర్స్లోనే ఆల్మోస్ట్ మనకి 1000 రూపీస్ షేర్ కాస్త 8000 దాకా వెళ్ళింది. సో ఖచ్చితంగా కొంత హైయర్ వాల్యుయేషన్స్లో ఉంది. డిప్స్లో అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫండమెంటల్స్ అయితే కనుక చాలా బాగున్నాయి గైస్. అలాగే మెగాసాఫ్ట్ కంపెనీ గురించి అడుగుతుంది అనమాట. స్టాక్ అయితే పెరుగుతుంది కదా అని చెప్పి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకండి. ఇటువంటి అప్పర్ సర్కిల్ స్టాక్స్ పడిపోతే ఇలా ఇరిక్కిపోతారు అనమాట. చూడు, కంటిన్యూస్ సెల్, మళ్ళీ కూడా బయర్స్ పుష్ చేస్తారు, మళ్ళీ కూడా కంటిన్యూస్ అప్సైడ్. ఇటువంటి స్టాక్స్లో అవాయిడ్ చేయండి. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఎప్పుడు కూడా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్లో మాత్రమే అక్యుములేట్ చేసుకోండి గైస్. సో ఇవన్నమాట స్టాక్స్. ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా కవర్ చేయడం జరుగుతుంది గైస్. సో ఇదన్న వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.